ఓం సాయి. అందరికీ నమస్కారం అండి. హృదయాంచన ఛానల్కు స్వాగతం. శ్రీ దత్త జయంతి నాడు సాయి తన ప్రియతమ శిష్యుడైన మహల్సాపతిని తన దగ్గరకు పిలిచి, బాయి, నా దగ్గరకు వచ్చే వారందరూ తమ తమ తీరని కోరికలను, ఉడుగని ఆశలను తీర్చమని కోరటమే కాని మోక్షంపై ఆసక్తి చూపువారు లేరు. నేను భగవంతుని దర్శనానికి వెళ్లి వస్తాను. నేను మరలి వచ్చే వరకు నా శరీరాన్ని జాగ్రత్తగా కాపాడే భారం నీది. ఆ బాధ్యత నీపై మోపుతున్నాను. ఉచ్ఛ్వాస నిశ్వాసం లాగిపోయినా, నాడీ చలనం లేకున్నా నువ్వు భయపడనవసరం లేదు. నేను మరణించాలని సందేహించకు. 3 దినములు నీవి శరీరాన్ని కాపాడినా 4వ నాడు నేను దేవుని చూచి తిరిగి వస్తాను. అలా 4వ నాటికి తెల్లవారుసరికి నేను మరలి రాకున్నా నా శరీరమును ఎదుటనున్న స్థలంలో పూడ్చి 2 జెండాలను నిలుపమన్నాడు. మహల్సాపతికి సాయి మాటలు వేద మంత్రాలు. సాయిపై ఆ భక్త శిరోమణికి గల భక్తి, గౌరవం, విశ్వాసం వివరించడానికి వీలు కాదు. సాయి మాటలను విని మహల్సాపతి చిత్తమని తెలిపి బదులు మాట్లాడలేదు. ఆ రోజు రాత్రి 10 గంటలకు బాబా మసీదులో ధ్యాన యోగంలో నిమగ్నుడయ్యారు. కొంతసేపయిందో లేదో బాబా శరీరం పక్కకు ఒరిగింది. ఊపిరాడటం లేదు, కనురెప్పలల్లాడటం లేదు, నాడీ స్తంభించింది. ఈ వార్త తెలిసి ఊరి వారందరూ గుమికూడారు. పటేలు వచ్చాడు. వైద్యులు బాబా శరీరాన్ని పరీక్షించి సిద్ధి పొందారని దృఢంగా పలికారు. వారు వీరు అంతా చేరి బాబా దివ్య శరీరం పూడ్చడానికి ప్రయత్నం ప్రారంభించారన్నారు. మహల్సాపతి వచ్చిన వారందరికీ బాబా పలుకులు వివరించారు. 10 మంది చేరారు. 10 మాటలు మాట్లాడారు. మహల్సాపతి ఆ ఉపద్రవాన్ని నివారించడానికి బాబా శరీరంపై తన మేను చేర్చి పూడ్చదలుచుకుంటే 2గురిని పూడ్చమని, లేకుంటే 3 రోజులు ఓపిక పట్టమని గట్టి పట్టుపట్టాడు. బాబా శరీరం వన్నె తగ్గలేదు. ముఖం తేజోవంతంగానే ఉంది. బాబా తెలిపిన విధంగా వారందరూ 3 రోజులు ఓపికతో ఉన్నారు. 4వ రోజు బాబా కళ్ళు తెరిచి ఊపిరి పీల్చి విడవటం మొదలైంది. నాడీ చలనం, రక్త ప్రసరణం యథాతథంగా ఉంది. మహల్సాపతి ఆనందానికి అవధుల్లేవు. అతను బాబాకు వందనం చేసి ఆనందం ఆపుకోలేక బాబాను కౌగిలించుకున్నాడు. అతను ధన్యుల్లో ధన్యుడు. ఓం సాయిరామ్.